వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా లక్షల కోళ్లు చనిపోతున్నాయి. ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కారణంగా వ్యాపించే ఈ ఫ్లూతో కోళ్లన్నీ చనిపోతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొద్ది రోజులు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించాయి. తెలంగాణ పశుసంవర్ధక శాఖ చికెన్ తినొద్దంటూ జీవో జారీ చేసింది. మరి బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తింటే ఏమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వైరస్ లో చాలా రకాలున్నాయి. వీటిలో H5N1, H7N9, H5N8 స్ట్రెయిన్ల వల్ల పక్షులకు ఈ వ్యాధి సోకుతుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో వాటి తల ఉబ్బుతుంది, కాళ్లు, శరీరం పర్పుల్ కలర్లోకి మారిపోతాయి. కోళ్లు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేవు, డయేరియా వస్తుంది, దగ్గు, తుమ్ములు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సడన్ గా చనిపోతాయి. దీంతో వైరస్ ని కంట్రోల్ చేయడానికి కోళ్ల ఫారంలోని అన్ని కోళ్లను చంపేస్తారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వైరస్ లోని కొన్ని స్ట్రెయిన్లు మనుషులకు కూడా సోకుతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన మనుషులకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను వండుకుని తిన్నా ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతాల్లో, కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాల్లో వైరస్ ఎగురుతూ ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కోడిని సరిగ్గా ఉడకబెట్టకపోయినా, కోడిగుడ్లను సరిగ్గా వండకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ చనిపోవాలంటే కనీసం 75 డిగ్రీల సెల్సియస్లో ఉడికించాలని నిపుణులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్లల్లో ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది. ఊపిరి సరిగ్గా తీసుకోలేరు, ఊపిరితిత్తులు పనిచేయవు, బ్రెయిన్ దెబ్బతింటుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. H5N1 స్ట్రెయిన్ సోకితే వ్యాధిగ్రస్తులు చనిపోయే అవకాశం 50% ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే మనుషులకు ఈ వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక బర్డ్ ఫ్లూకు సరైన మందులు అందుబాటులో లేవు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఏదీ లేదు. మనుషులకి సోకినా వ్యాక్సిన్ లేదు. టామీ ఫ్లూ, రెలెన్జా వంటి యాంటీవైరల్ డ్రగ్స్ తో వ్యాధిని ట్రీట్ చేస్తారు. మనుషులకు సోకితే ఆస్పత్రుల్లో వ్యాధి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అందిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.